హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ కనెక్టివిటీ నాగోల్ బండ్లగూడ శివానీ నగర్ కాలనీలో టోటల్గా 1200 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ టోటల్గా 3 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఏ బ్లాక్లో ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయి అండ్ బి బ్లాక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ సి బ్లాక్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనే క్లియర్గా తెలుసుకుందాము. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాగోల్ చౌరస్తా ఏదైతే ఉందో నాగోల్ చౌరస్తాకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము బి బ్లాక్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అని చూపించడం జరుగుతుందండి. సో ఏ బ్లాక్లో ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయి అండ్ సి బ్లాక్లో కంప్లీట్ అయిపోయి బి బ్లాక్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నామండి. ఈ 30 ఫీట్ రోడ్ అనేది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ బిల్డింగ్స్ యొక్క ఎలివేషన్ క్లియర్ గా చూపించడం జరుగుతుంది. హెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అన్ని విధాలుగా అప్రూవల్స్ పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ మనకి ఎలాంటి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ లేదండి. ఇక్కడ క్లియర్ ప్రాపర్టీస్ ఇవి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు, ఎలక్ట్రికల్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్. అండ్ మనం బి బ్లాక్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. స్టాండర్డ్ గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. గేట్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ ఏరియాకి రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా గమనించినట్లయితే ఇక్కడ విశాలంగా మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా మనకి 10 ఫ్లాట్స్ అనేది బ్లాక్ లో రావడం జరిగింది. ఇది వచ్చేసి బి బ్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పవర్ జనరేటర్ ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ లో భాగంగా పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. CCTV ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఎక్సలెంట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ ఏ విధంగా వచ్చిందని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5800 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి 3,50,000 కోట్ చేస్తున్నారండి. ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. లిఫ్ట్ కు ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్స్ ఇక్కడ గ్రిల్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ యొక్క స్టార్టర్ చూస్తున్నారు. అండ్ CCTV సర్వేలెన్స్ కూడా క్లియర్ గా చూపిస్తున్నామండి. సో సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి. మెట్రో స్టేషన్ కి 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా చూపిస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో 2 BHK ఫ్లాట్ అవైలబుల్ ఉందండి. 1175 SFT. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. 5800 ఫర్ SFT కోడ్ చేస్తున్నారు. అండ్ 3,50,000 ఎమ్యూనిటీస్ కోడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 1175 SFTకి సంబంధించినటువంటి 2 BHKకి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. సో హాల్లో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా ఎలాంటి వాల్స్ లేకుండా ప్లెయిన్ గా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ లో చూసినట్లయితే మనకి స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో వాష్ ఏరియా అనేది మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి. ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సజ్జా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు.
అండ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, యాంటీ టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఎవరైతే నాగోల్ ఏరియాలో 2 BHK ఫ్లాట్ చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. మేము ఇంత కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ మాత్రమే. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.